ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన హీరో ప్రభాస్. బాహుబలి సినిమాలో ప్రభాస్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బాహుబలి 2తో పాటు బాలీవుడ్ రికార్డును తిరగరాస్తూ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. అయితే బాలీవుడ్ నటినట్లు ఎప్పుడూ టాలీవుడ్ను చిన్నచూపే చూస్తూ ఉంటారు. మన వాళ్ళు ఇండస్ట్రీ రికార్డును బదులు కొట్టే హిట్స్ ఇచ్చినా బాలీవుడ్ వాళ్ళకి మాత్రం తెలుగు వాళ్ళ మీద చిన్న చూపే ఉంటుంది. తాజాగా మరోసారి మన టాలీవుడ్ హీరోపై ఓ బాలీవుడ్ నటుడు తన అక్కస్సు వెళ్ళగక్కాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. కల్కి సినిమాలో ప్రభాస్ ఒక జోకర్ లా కనిపిస్తున్నారని అర్షద్ వార్సీ వ్యాఖ్యానించాడు. దీంతో ప్రభాస్ అభిమానులు, సినీ తారలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని, సిద్ధు జొన్నలగడ్డ, పలువురు నిర్మాతలు ఇప్పటికే స్పందించి బాలీవుడ్ నటుడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రభాస్ సినిమాలు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద 1200 కోట్ల రూపాయల పైగా వసూలు చేస్తున్నాయి. ప్రపంచం మొత్తం మెచ్చిన సినిమాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని హితవు పలికారు. అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ఈ క్రమంలో గురువారం ఓ సంచలన లేఖ విడుదల చేశారు. ప్రభాస్ గురించి అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సినీటా ప్రెసిడెంట్ శ్రీమతి పూనం దిల్లాన్ కు లేఖ రాశారు. ఆ లేఖలో అర్షద్ వార్సీ వ్యాఖ్యలు తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని, ఇంకా ఆ లేఖ యొక్క సారాంశం ఇలా ఉంది. శ్రీమతి పూనం దిల్లాన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అధ్యక్షుడిగా తెలుగు ఫిల్మ్ సర్కిల్స్ లో ఆందోళన కలిగించే ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కల్కి సినిమా గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంది, కానీ ప్రభాస్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం. అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు తెలుగు ప్రజలు, సినీ ప్రియుల మనోభావాలను దెబ్బతీస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. ఇక్కడ ఏ పదమైనా వెంటనే విస్తృత చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను చెప్పే ముందు జాగ్రత్త వహించాలి. మాటలకు చాలా శక్తి ఉంటుంది. అవి వంతెనలను నిర్మించగలవు, అలానే అగాధాలను కూడా సృష్టించగలవు. దురదృష్టవశాత్తు అర్షద్ వార్సీ వ్యాఖ్యలు తెలుగు సినీ ప్రేమికులకు, అభిమానులకు అనవసరమైన నెగిటివిటీని తెచ్చిపెట్టాయి. సినీటా భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని మేము ఆశిస్తున్నాము. భవిష్యత్తులో తోటి నటినట్ల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని అర్షద్ వార్సీ కోరుకుంటున్నాము. ప్రాంతీయ భేదం లేకుండా మనమంతా ఒక్కటే. సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరికి గౌరవం ముఖ్యం. మనమంతా ఒకే కుటుంబం. సినిమా పట్ల మనకున్న అభిరుచికి కట్టుబడి ఉన్నామని గుర్తుంచుకోండి. మన బలం మన ఐక్యతలోనే ఉంది. ఈ ఐక్యతను కాపాడుకోవడం మన బాధ్యత. మన పరిశ్రమ ప్రతిష్టతను, గౌరవాన్ని కాపాడుకోవడంలో మీ సహకారం కోసం ఎదురు చూస్తున్నాం అని మంచు విష్ణు లేఖలో అయితే పేర్కొన్నారు. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూసినట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. స్టిల్ దెన్, see you. Bye bye.